వేద పాఠశాల ఇది చదువు నేర్పుకోవెల అజ్ఞానము తొలగించే విజ్ఞానపు జ్యోతిలా. వెల్కమ్ టు వేద పాఠశాల. లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. లాస్ట్ క్లాస్ మనం ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఆల్రెడీ నో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టాపిక్ BODMAS, BODMAS, రైట్? సో మీకు ఆల్రెడీ మొత్తం చెప్పాను. బి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, అడిషన్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ అంటే ఏంటి అని చెప్పాను. ఓకే, ఎట్లా ఆపరేషన్స్ అవి ఇన్వాల్వ్ చేయాలి, ప్రిఫరెన్స్ ఎలా తీసుకోవాలా, ఫస్ట్ ఏది తీసుకోవాలా, సెకండ్ ఏది తీసుకోవాలా, థర్డ్ ఏది తీసుకోవాలని నేను నేర్పించాను. ఓకే, సో అట్లా క్యాలిక్యులేషన్స్ అన్ని చేశారు. ఓకే, సో లెట్ మీ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, జస్ట్ ఆన్సర్. ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను, ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఎవరెవరు ఆన్సర్ చేయలేదో, ఎవరెవరైతే చాట్లో పెట్టలేదో ఫాస్ట్గా, సో వాళ్ళకి టాపిక్ ఏంటంటే అర్థం కాలేదు ఇంకా అని చెప్పేసి. ఓకే, 8+5 4. 8+5 into 4 ఈక్వల్స్ టు ఎంత? ఆన్సర్ చెప్పండి ఫాస్ట్గా. నాకు చార్ట్లో పెట్టేసారు అందరు ఫాస్ట్గా. సింపుల్ క్వశ్చన్. చార్ట్లో పెట్టేసేయండి. ఏంటి ఎవరు పెట్టలేదు ఆన్సర్? అందరు పెట్టాలా ఆన్సర్, అందరు పెట్టాలా చూడకుండా. ఓకే, మళ్ళీ వేరే వాళ్ళ ఆన్సర్ చూసి పెట్టకండి. నేను అడుగుతాను ఒక్కొక్కరిని పెట్టిన వాళ్ళంతా ఎలా వచ్చిందని చెప్పేసి. ఓకేనా? ఓకే, 8+5 into 4 ఈక్వల్స్ టు 28. ఎలా వచ్చిందో ఫస్ట్ మీరు మల్టిప్లికేషన్ అడిషన్ తీసుకొని, అంటే MA అనేసి 2 ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? MA ఉన్నప్పుడు ఆర్డర్ తీసుకోవాలా. M ఫస్టా, ఏ ఫస్టా? BODMAS లో M ఫస్ట్ వస్తుంది. సో మల్టిప్లికేషన్ హ్యాస్ టు బి డన్ ఫస్ట్. M అంటే మల్టిప్లికేషన్. సో 8+20 అర్థమవుతుందా? సో 8+20 28 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా ఒకరిని అడుగుతాను, ఒకరిని లైక్ స్టూడెంట్ చూద్దాం, అవి చాట్లో పెట్టిన వాళ్ళు అన్మ్యూట్ చేసేసి నాకు చెప్పాలి. ఓకేనా? యా బాను, ఇందులో స్టూడెంట్స్ ఎవరు అర్థం కావట్లేదు సార్. ఓకే, యా బాను, BODMAS లో మొత్తం దీని ఫుల్ ఫామ్ చెప్పు. అంటే బి అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, అడిషన్ ఏ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, మొత్తం నాకు అన్మ్యూట్ చేసి చెప్పు. ఓకే, మీరు ఎంత మాట నేర్చుకున్నారో నాకు తెలుసుకోవాలని. బాను అన్మ్యూట్ చేసుకొని చెప్పాలా. బి అంటే డివిజన్ సార్. బి అంటే ఏంటి సార్? బి చెప్పండి. ఓకే బాను, నువ్వు మ్యూట్ చేసుకో. లిఖిత, ఓ అంటే ఏంటి? వెరీ గుడ్. ఆర్డర్ అంటే ఏంటో మీకు ఇంకా చెప్పలేదు, తర్వాత చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఎనీవన్? ఓకే, క్వశ్చన్స్ ఇంకా అడుగుతాను ఒక నిమిషం. ఐఎమ్ ఎరేసింగ్ దిస్. మైనస్ డివైడెడ్ బై మైనస్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? ఎవరిని అడుగుదాం? లిఖిత, మైనస్ డివైడెడ్ బై మైనస్ ఏమొస్తుంది? డివిజన్ ఏ సైడ్ వస్తుంది? మైనస్ డివైడెడ్ బై మైనస్. ఓకే, రాజ్యలక్ష్మి మైనస్ ఇంటూ ప్లస్ ఏమొస్తుంది?
ఈక్వల్స్ టు ఎంత ఏమొస్తుంది రాజ్యలక్ష్మి మైనస్ ఇంటూ ప్లస్ ఏమొస్తుంది చెప్పు యా రాజ్యలక్ష్మి నేను ఒక ఆస్ట్ అన్మ్యూట్ కొడతాను వాళ్ళే ఆన్సర్ చెప్పగలనా నాగ సురేష్ ఓకే మైనస్ ఇంటూ ప్లస్ ఏమొస్తుంది చెప్పు నాగ సురేష్ మైనస్ ఓకే గుడ్ ఓకే బాగానే ఉన్నారు ఇంకా లాస్ట్ టూ క్వశ్చన్స్ అడుగుతాను 1 మైనస్ 5 ఏమొస్తుంది 1 మైనస్ 5 ఏమొస్తుంది 5 మైనస్ 1 యా మైనస్ 4 5 మైనస్ 1 ఏమొస్తుంది 4 ఓకే దట్స్ ఇట్ అంతే క్వశ్చన్ ఇంకా లాస్ట్ జరిగిన టాపిక్ మీద ఇంతవరకు బాగానే ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే డెప్త్ డిస్కస్ చేద్దాం బాడ్ మాస్టర్లో డెప్త్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఏదైనా టఫ్ గా అనిపించే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఓకేనా రికార్డింగ్ అవైలబుల్ ఉందా సార్ 7 34 into 2 into 2 plus 150 అందరికి డివిజన్ సబ్ట్రాక్షన్స్ వచ్చా అనుకుంటా నాకు తెలిసి ఎవరికి ఏ కన్ఫ్యూషన్ లేదనుకుంటా 54 into 7 divided by 2 ఇదంతా కొంచెం ప్రాబ్లమ్స్ కొంచెం ఈజీ నుంచి డిఫికల్ట్గా వెళ్ళిపోదాం మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అందరు ఆన్సర్ పెట్టండి వచ్చింది అందరికి ఆన్సర్ 154 చూద్దాం ఏమేమున్నాయి ఇందులో ఎం మల్టిప్లికేషన్ డివిజన్ అడిషన్ ఉంది రైట్ హ్యావ్ టు రైట్ బాడ్ మాస్ సో ఫస్ట్ ఏం వస్తుంది డి వస్తుంది ఎండిఏలో ఫస్ట్ డి వస్తుంది ఫస్ట్ డి వస్తుంది సో ఎందుకంటే డి కదా తర్వాత ఎం వస్తుంది ఎం తర్వాత ఏ వస్తుంది ఓకే థర్డ్ ప్రిఫరెన్స్ ఏ వస్తుంది ఓకేనా సో మల్టిప్లికేషన్ హ్యాస్ టు బి డన్ ఫస్ట్ అంటే మీరు ఏం చేయాలి ఇది చేయాలి పెద్ద మల్టిప్లికేషన్ చేయాలి 34 into 7 ఫస్ట్ 17 ఫస్ట్ చేయాలి కాగా డివిజన్ ఫస్ట్ వస్తుంది అంటే 17 divided by ఫస్ట్ 17 divided by 2 చేయాలి 34 into 17 divided by 2 చేయాలి డివైడెడ్ బై 2 ఇట్లే పెట్టుకోండి ఓకే ప్లస్ 150 నేర్పిస్తున్నా ఫ్రాక్షన్స్ కూడా మీకు తెలిసి ఉంటే నేర్చుకోండి లేకపోతే ఫ్రాక్షన్స్ టాపిక్ లో వస్తుంది మీకు ఫ్రాక్షన్స్ టాపిక్ లో ఇంకా క్లియర్ చెప్తాయి ప్రాబ్లం అర్థం కాకపోతే ఓకేనా సో ఇక్కడ ఏమవుతుంది 34 into 17 by 2 అవుతుంది 17 divided by 2 అంటే ఎంత 17 by 2 అవుతుంది ఓకే అంబికా డిటే కరెక్ట్ ఆన్సర్ సో 2 1s తర్వాత ఏం చేయాలి తర్వాత మల్టిప్లికేషన్ కదా డివిజన్ తర్వాత ఏం చేయాలి మల్టిప్లికేషన్ డి తర్వాత ఏం వస్తుంది ఓకే సో అంటే ఇది సాల్వ్ చేయాలి 34 into 17 by 2 2 17 ఓకే 17 into 17 చేయాలి అప్పుడు 17 into 17 ఎంత వస్తుంది సాల్వ్ చేయండి అందరూ 17 into 17 289 వస్తుంది 17 స్క్వేర్ అంటారు దాన్ని సో 289 వస్తుంది సెవెంటీన్ into 17 you will get 289 okay so 289
ప్లస్ 150 ఎంత 289. ఇంకా లాస్ట్ మిగిలింది అడిషన్ కాబట్టి సో హ్యావ్ టు డూ అడిషన్. పెద్ద నెంబర్లు ఇచ్చిన కొంచెం అంతే ఈ ప్రాబ్లం, అంతకు మించి ఏం లేదు. 290 150 ఎంత 110 400 448 అంటే 439. సాల్వ్ చేయండి మీకు కావాలంటే తెలుస్తుంది. 439. అందరికి అడిషన్స్ వచ్చు కదా, అడిషన్స్ మల్టిప్లికేషన్స్ వచ్చు కదా. 5th క్లాస్ స్టూడెంట్స్ నుండి అందరికి ఇది వచ్చి ఉండాలి ఖచ్చితంగా, అడిషన్ మల్టిప్లికేషన్. ఓకే, సో ఈ ప్రాబ్లం అయిపోయింది. ఎవరికైనా డౌట్ ఉందా ఈ ప్రాబ్లం మీద? రైజ్ యువర్ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. నేను పెద్ద ప్రాబ్లం చూస్తా. ఓకే, ఇప్పుడు క్లియర్ చేస్తున్నాయి. ఓకేనా? ఓకే, -4 into 4 plus 512 divided by -8. చూద్దాం ఇది ఎంత మొత్తం సాల్వ్ చేస్తారా. divided by -8. ఇది సాల్వ్ చేయండి. టూ మినిట్స్ టైం ఇస్తాను, సాల్వ్ చేయండి. 2-3 minutes ఇస్తాను. JST got 144 ఆన్సర్. చూద్దాం. ఓకే, ఏమేమి ఉన్నాయి ఇందులో? ఆపరేషన్స్ M ఉంది, A ఉంది, డివిజన్ D ఉంది, రైట్? మల్టిప్లికేషన్ M అంతే, ఇంకా MAD ఉంది. సో హ్యావ్ టు రైట్ బాడ్ మాస్ అండ్ సీ ద ప్రిఫరెన్స్ ఆర్డర్. ఫస్ట్ ఏ సాల్వ్ చేయాలో చూడాలి, బాడ్ మాస్ అని రాస్తుంది. సో ఇందులో M ఫస్ట్ MAD ఉంది. ఫస్ట్ ఏం వస్తుంది? D వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? M వస్తుంది, తర్వాత A వస్తుంది. ఓకే, సో -4 into 4 ఫస్ట్ ఏం చేయాలా? డివిజన్ చేయాలి. అంటే ఏంటి? డివిజన్ ఇది చేయాలి. ఓకే, ఇది చేయాలి. -4 into 4 ప్లస్ 512 divided by -8 చేయాలి. అంతే కదా, ఈ ఆపరేషన్ కదా మనం చేయాల్సింది. 512 divided by -8. ఎవరికైనా డౌట్ ఉంటే రైస్ చేయండి. ఇది 512 divided by -8 అంటే ఇట్లే కదా రాయాల్సింది. ఓకే, 8 1s 8 6 of 48, 4 2s 4 1s 4 2s 4 1s, ఇది 4 2s 4 1s 4 2s మళ్ళీ 4 8s 32 2 6 2 4s. ఓకే, 64 వస్తుంది. అంటే ప్లస్ డివైడెడ్ బై మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది, అంటే -64 అవుతుంది. ఓకే, సో -64 అనాలి. ఎందుకు బ్రాకెట్ పెట్టినా ఇక్కడ? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? సో డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు బ్రాకెట్ పెట్టాల్సి వస్తుంది. ఇంటూ 2 మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏమేమి మల్టిప్లికేషన్ లో కూడా ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆపరేషన్స్? 2 మల్టిప్లికేషన్ ఉన్నాయి. 2 మల్టిప్లికేషన్ ఒకేసారి చేసేయాలి. ఓకే, సో -4 into 4 ఏమవుతుంది? -16 అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. -64 into 2 ఎంత అవుతుంది? 64 into 2 128 అవుతుంది. ఓకే, కావాలంటే మల్టిప్లికేషన్ చేసుకోండి.
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో మైనస్ ప్లస్ డిఫరెన్స్ సైన్స్ కాబట్టి ఇట్లా పెట్టాలి. ఓకే, సో ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? మైనస్ అవుతుంది మళ్ళీ. సో -16 ప్లస్ -120. ఓకే, సో 120 10 120 10 138 138 6 144 -144. ఎవరికి వచ్చింది ఆన్సర్? -144 వచ్చింది. -144 ఆన్సర్. ఓకే, సో ఇంకా బాడ్మాస్ రూల్ లో ఎక్స్పోనెంట్స్ అంటే ఎక్స్పోనెంట్స్ అనేది నేర్చుకుంటే బాడ్మాస్ రూల్ లో కంప్లీట్ గా సాల్వ్ చేయొచ్చు మీరు ఏ ప్రాబ్లం వచ్చినా. ఓకే, సో బాడ్మాస్ మీద చేద్దాం, ఇంకా 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. విల్ బి బెటర్ ఫర్ యూ. మీకు ప్రాక్టీస్ అవుతుంది. లైక్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. ఇప్పటికే ఈ ప్రాబ్లం మీద డౌట్స్ ఏమంటే అడగండి. ఇప్పుడు జరిగిన దాంట్లో ఏదైనా అర్థం కాలేదు ఒక స్టెప్ అనేది ఉంటే అడగండి. ఓకే, ఇక్కడ ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి? మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది, డివిజన్ ఉంది. మల్టిప్లికేషన్ అంటే MAD అని రాస్తున్నాం. సో మల్టిప్లికేషన్, అడిషన్, డివిజన్ ఉంది కాబట్టి MAD అని రాస్తున్నాం. ఓకే, బాడ్మాస్ లో సబ్స్టిట్యూట్ చేయాలండి. అర్థం ఎట్లా? సో బాడ్మాస్ లో M అంటే ఏంది? M. మల్టిప్లికేషన్, A అంటే ఏంది? అడిషన్, D అంటే డివిజన్ తెలుసు కదా. సో డివిజన్ అనేది ఫస్ట్ వస్తుంది. MAD లో డివిజన్ అనేది ఫస్ట్ వస్తుంది, అంతే కదా. ఆర్డర్ ప్రకారం చూస్తే డివిజన్ ఫస్ట్ వస్తుంది, తర్వాత మల్టిప్లికేషన్ వస్తుంది, తర్వాత అడిషన్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేస్తా అంటే 512 డివైడెడ్ బై -8 అనేది సాల్వ్ చేస్తా. సో దాన్ని పక్కన పెట్టిన అంటే ఓన్లీ ఒక్క ఆపరేషన్ చేసిన ఇప్పుడు ఫస్ట్ స్టెప్. ఓకేనా, సో 512 డివైడెడ్ బై -8 ఎంత అవుతుంది? -64 అయింది ఇక్కడ చేస్తే. కాలంటే చూడు. ఓకే, సో ఆ -64 ఇక్కడ పెట్టిన ఆపరేషన్ చేసేసి. ఓకే, సో దాన్ని బ్రాకెట్ లో పెట్టిన. ఎందుకు? ఇక్కడ ప్లస్ మైనస్ డిఫరెన్స్ సైన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పక్క పక్కన డిఫరెంట్ సైన్స్ వచ్చినాయంటే ఈ నెంబర్ ని ఇప్పుడు బ్రాకెట్ లో పెట్టాలి. ఓకే, సో నెక్స్ట్ ఏమేమి మిగిలినాయి? మల్టిప్లికేషన్, అడిషన్ మిగిలింది. ఇక్కడ మల్టిప్లికేషన్ మిగిలింది. బట్ మల్టిప్లికేషన్ 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఆ 2 ఆపరేషన్స్ ఒకేసారి చేసేయాలి మల్టిప్లికేషన్. ఓకేనా, సో ఇక్కడ 4 × 4 16 చేసేసిన. ఇక్కడ 64 × 2 -128 చేసేసిన. ఓకే, సో ఇక్కడ ఇంకా మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్ కూడా బ్రాకెట్ లో పెట్టిన. ఓకే, సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? అప్పుడు మైనస్ అవుతుంది. ఓకే, -16 -128 ఏమవుతుంది? -144. ఆర్ గెటింగ్ దిస్? -3800 -22 into 1968 divided by 48. పెద్ద నెంబర్ ఇచ్చిన అంతే. దేర్ ఇస్ నథింగ్ మచ్. ప్రాక్టీస్ అవుతుంది. డివిజన్స్, మల్టిప్లికేషన్ ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ సాల్వ్. లైక్ ఎగ్జామ్స్ ఏంటంటే బాడ్మాస్ రూల్ అప్పుడు మాక్సిమం పెద్ద నెంబర్స్ ఇస్తారు. ఇట్లా
ఓకే, సో మీరు అప్పుడు మల్టిప్లికేషన్ డివిజన్ ఫాస్ట్ ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అడిషన్, మల్టిప్లికేషన్, ఏఎం, డివిజన్. ఓకే, బాడ్మాస్ రూల్లో ఫస్ట్ టైం వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాయలేను బాడ్మాస్ అని చెప్పేసి. ఫస్ట్ డివిజన్ వస్తుంది, ఇదండి. తర్వాత మల్టిప్లికేషన్ వస్తుంది, తర్వాత అడిషన్ వస్తుంది. సో ఫస్ట్ మనం డివిజన్ సాల్వ్ చేయాలి. ఓకే, సో 1968 డివైడెడ్ బై 16 టేబుల్స్ తో పోతుంది. మీకు అందరికి వచ్చి అనుకుంటా కదా డివిజన్, రాకపోయినా పర్లేదు, ఫ్రాక్షన్స్ లో నేర్చుకోవచ్చు. ఓకేనా, మరీ ఎక్కువ లైట్ గా తెలిసిన ఫ్రాక్షన్స్ లో కొంచెం ఈజీ నేర్చుకోవచ్చు. 16 1 16, 16 2 32, 16 3 48. ఓకే, 3 4 3 1. సో ఇది సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? ఫస్ట్ 41 వస్తుంది. ఓకే, 3800 minus 22 into 41. ఓకే, ఫస్ట్ ఇది సాల్వ్ చేసిన, డివిజన్ చేసినాం. ఇప్పుడు ఏమేమి మిగిలింది? నెక్స్ట్ సబ్ట్రాక్షన్, సారీ ఇది అడిషన్ కాదు, సబ్ట్రాక్షన్. ఓకే, సో సబ్ట్రాక్షన్ నెక్స్ట్ మిగిలింది మల్టిప్లికేషన్. ఓకేనా, సో మల్టిప్లికేషన్ హ్యాస్ టు బి డన్ ఫస్ట్ కదా. సో 22 into 41. into 41 equals to ఎంత కదా? 2288. సో 201 902 3800 minus 902. So when you solve this 3800 or 902, 2900, 2898 వస్తుంది. Okay. Yeah. Is it clear this problem? You can doubt in the problem. Brackets, addition, multiplication, division, multiplication, సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం వస్తుంది బ్రాకెట్స్ చేయాలి. ఓకే, 93 + 15 ఏమవుతుంది? బ్రాకెట్ లో ఇదంతా సాల్వ్, ఇది బ్రాకెట్స్, 2 బ్రాకెట్స్ ఉన్నాయి. సో 93 + 15 ఏమవుతుంది? 108 అవుతుంది. ఓకే, డివైడెడ్ బై 3 into 4 బ్రాకెట్ 12. ఓకే, minus 24 డివైడెడ్ బై. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ డివిజన్, ఉండిపోయింది కదా. బ్రాకెట్స్ లోనే సాల్వ్ చేసా, అర్థమవుతుందా? ఓకే, సో డివిజన్ మల్టిప్లికేషన్ ఏంటంటే బ్రాకెట్ లోనే సాల్వ్ చేసినాం, అయిపోయింది ఇది కూడా. ఓకే, అడిషన్ కూడా బ్రాకెట్ లోనే సాల్వ్ చేశాను ఇక్కడ, ఇది కూడా అయిపోయింది, బ్రాకెట్ అయిపోయింది. సో వాట్ ఈస్ రిమైనింగ్? డివిజన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే, minus 24 డివైడెడ్ బై 8 ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకే, 9 - 3 ఏమవుతుంది? 6 అవుతుంది. ఓకే, అర్థమైంది ప్రాబ్లం? ఎవరికైనా అర్థం కాలేదా? ఎవరికైనా అర్థం కాలేదు ప్రాబ్లం? ఇది చెక్ చేసుకోండి, ప్రాబ్లం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి, ప్రాబ్లం ఎక్కడైనా మిస్టేక్ చేసినారా అని. సో డివిజన్ ఫస్ట్ చేసేసిన 108 డివైడెడ్ బై 12 9 వచ్చింది. ఓకే, minus 24 + 2 + 28 + 8 ఉంటుంది. లాస్ట్ టైం ఇది ఒకసారి చిన్న ఎర్రర్ జరిగిపోయింది. ఓకేనా, ఈసారి చెక్ చేసుకోండి, ఇట్లాంటి ప్రాబ్లంలోనే లాస్ట్ టైం చిన్న ఎర్రర్ జరిగిపోయింది, ఈసారి చెక్ చేసుకొని చెప్తా ఎర్రర్ ఏంటో. ఓకే, సో 9 - 24 + 8 లో బాడ్మాస్ లో అడిషన్ ఫస్ట్ వస్తుంది, సబ్ట్రాక్షన్ నెక్స్ట్ వస్తుంది కదా. సో అడిషన్ అనేది ఫస్ట్ చేయాలి, అంటే 24 + 8 అనేది ఫస్ట్ చేయాలి. ఓకే, అంటే 24 + 8 చేస్తారా, -24 + 8 చేస్తారా? -24 + 8 చేయాలి. ఓకే, -24 + 8 ఏమవుతుంది? 16, -16 అవుతుంది. ఓకే, సో ఈక్వల్ టు -7 అవుతుంది. అర్థమైందా? ఈ స్టెప్ చూసుకోండి ఒకసారి. అడిషన్ సబ్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు సో వెన్ యూ హ్యావ్ టు డూ, ఫస్ట్ ఏం చేయాలా? అడిషన్ చేయాలా, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలా, మామూలు బాడ్మాస్ రూల్ ప్రకారం అయితే.
సో -24 + 8 అని రాసుకోవాలి. -16 అవుతుంది. 9 - 16 -7 అవుతుంది. దీంట్లో ఎర్రర్ చేయొచ్చు మీరు, అందుకు చెప్తున్నా. ఓకే, ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేసుకొని విల్ గో టు ఎక్స్పోనెంట్స్. ఓకే, క్లియరింగ్ దిస్. లాస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. Seven, 18. Divided by 2 plus 13. Next to fractions topic. Okay, exponents or other fractions. Seven plus 18 into 3 divided by 2 plus 13 minus 28. సాల్వ్ చేసింటారు అనుకుంటున్నా. బ్రాకెట్ అడిషన్, బ్రాకెట్ మల్టిప్లికేషన్, బ్రాకెట్స్ లోడి కాకుండా బ్రాకెట్స్ బయట ఉన్న ఆపరేషన్స్ చూడండి. బ్రాకెట్ మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్స్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో 7 + 18 ఏంటి, ఫస్ట్ 2 బ్రాకెట్స్ ఉన్నాయి, 2 బ్రాకెట్స్ చేయాలి. 7 + 18 25 into 3 divided by 2 plus 13 అయితే 15 అవుతుంది, -28 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలా, డివిజన్ చేయాలా. ఓకే, 25 into 3 divided by 15 అంటే 3 divided by 15 వేసుకోవాలి. ఓకే, -28 అవుతుంది, 15. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. అకార్డింగ్ టు బార్మాస్ రూల్ చెక్ చేసుకుని కావాలంటే 25 into 1/5 ఉంటుంది కదా, 25 into 1/5 ఉంటుంది. సో డైరెక్ట్ చేసేస్తున్నాడు, 5 5 అవుతుంది. ఓకే, సో 5 - 28 అవుతుంది. ఎంత అవుతుంది అప్పుడు, -23 అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్?